భాగ్యనగరంలోని చెరువుల పరిస్థితి అధ్వానంగా మారింది. జనావాసాల్లో ఉండే చెరువులు చెత్తా చెదారం డ్రైనేజీ వాటర్తో నిండిపోయి కంపు కొడుతున్నాయి. ఆమీన్పూర్లోని బంధం కొమ్ము కుంట కబ్జాలకు గురై ఉనికి కోల్పోతుంది. అదే చుట్టూ కంచెలేక పిచ్చి మొక్కలకు నిలయమై దుర్గంధం వెదజల్లుతోంది. చుట్టుపక్కల అక్రమ నిర్మాణాలు పెరిగిపోతుండటంతో అక్కడి డ్రైనేజ్ వాటర్ అంతా కూడా చెరువులో కలిసిపోతుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. హైదరాబాద్ గొలుసుకట్టు చెరువులకు పెట్టింది పేరు. అయితే కాలక్రమేణా చాలా చెరువులు కబ్జాలకు గురవుతున్నాయి. ఉన్న చెరువులు డ్రైనేజీ నీటితో నిండిపోయి మురుగు కంపు కొడుతున్నాయి. ప్రస్తుతం మనం అమీన్పూర్లో ఉన్నటువంటి బంధం కొమ్ము కుంట దగ్గర ఉన్నాము. ఈ చెరువుకి వలస పక్షులు అనేకం ఇక్కడికి వస్తూ ఉంటాయి. రోడ్డు పక్కనే ఈ చెరువు ఉంది. కానీ ప్రస్తుతం ఈ చెరువు మురుగునీటికి ఆవాసంగా మారిపోయింది. చుట్టూ కంచెని తొలగించారు. మొత్తం లోపలంతా పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి. డస్ట్బిన్ మాదిరిగా మారిపోయింది. అయితే దీనిని బ్యూటిఫికేషన్ చేయాలని, ఇందులోకి వస్తున్నటువంటి డ్రైనేజీ నీరును రాకుండా అరికట్టాలని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు దీనికోసం అయితే పోరాడుతున్నారు. ప్రస్తుతం దీనికోసం పాటుపడుతున్నటువంటి డాక్టర్ విప్లవ్ మనతో పాటు ఉన్నారు. ఈ సమస్యకు సంబంధించి మరిన్ని విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్తే అండి. సార్, చూసినట్లయితే సిటీలో కొన్ని చోట్ల చెరువులను బ్యూటిఫికేషన్ చేస్తున్నారు. మరికొన్ని చోట్ల చెరువులు అయితే ఈ విధంగా మొత్తం మురుగునీటికి ఆవాసాలుగా మారిపోతున్నాయి. అయితే ఈ చెరువు ఎప్పటి నుంచి ఈ విధంగా ఉంది పరిస్థితి? ఇది 2017-18 మురుగునీళ్ళు రావడం స్టార్ట్ అయిందండి. ఇదివరకు చాలా స్వచ్ఛమైన నీళ్ళతో నిండి ఉండే చెరువు ఇది. వలస పక్షులు చాలా వస్తూ ఉండేవి, చాలా సందడి చేస్తుండేవి. కానీ ఈ రియల్ ఎస్టేట్ భూమి వల్ల కాలక్రమేణా ఇల్లులు పట్టడం, డ్రైనేజీని అంతా ఇటు మళ్లించటం, అధికారులు చేతులు దులుపుకోవటం ఇలా జరుగుతూ ఉండేది. స్థానికులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ మురుగుకాల వాసనతో. దీనిపైన చర్య తీసుకోవాలని చెప్పేసి మా విజ్ఞప్తి అండి. ఇప్పుడు మామూలుగా ఈ చెరువు ఎన్ని ఎకరాలలో ఉంటే ప్రస్తుతం ఎన్ని ఎకరాలలో ఉంది? దీని పరిస్థితి ఏ విధంగా ఉంది సార్? ఎందుకంటే లేదు, తీసేసినట్టుగా కనిపిస్తోంది. కనీసం దీన్ని ఎవరు పట్టుకున్న దాఖలాలు కూడా మనకు కనిపించట్లేదు పట్టించుకున్నవి. ఇది అటు ఇటుగా చిల్లర 32 ఎకరాలండి. అది కొన్ని ప్రైవేట్ పట్టాలు ఉన్నాయి, గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నది. అసలు గవర్నమెంట్ ల్యాండ్ వచ్చేసరికల్లా 7 ఎకరాల నుంచి 8 ఎకరాలు ఉంటుందండి. ఇది 381 సర్వే నెంబర్లో ఉందండి. దీన్ని అధికారులు నిర్లక్ష్యం చేయటం వల్ల చుట్టూ కబ్జాలకు గురయ్యి FTL జోన్లు, బఫర్ జోన్లు కూడా ఇల్లులు అవుతున్నాయి. దీన్ని తక్షణం చర్య తీసుకోవాలని చెప్పేసి మా విజ్ఞప్తి అండి. సో దీనికి సంబంధించి మామూలుగా మనం చూస్తే సిటీలో చాలా చోట్ల చెరువులను బ్యూటిఫికేషన్ చేసి చుట్టూ వాకింగ్ ట్రాక్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బ్యూటిఫికేషన్ చేస్తున్నారు. అయితే మీరేం కోరుకుంటున్నారు? ఈ చెరువు చుట్టూ సుందరీకరణ పనులు చేపట్టి వాకింగ్ ట్రాక్ కానీ, రన్నింగ్ ట్రాక్ కానీ ఏమన్నా వేస్తే రేపటి రోజున ఈ చెరువుని కబ్జా కాకుండా అవుతుంది. మన పిల్లలకి మంచి ఆహ్లాదకరమైన వాతావరణం కలుగుతుందని మా అభిప్రాయం అండి. సో ఒకసారి మీరు చూసినట్లయితే కూడా ప్రస్తుతం మనం బంధం కొమ్ము కుంట దగ్గర ఉన్నాము. ఇది అమీన్పూర్లో ఉంది మనకు. సో ఒకసారి మీరు నా వెనకాల చూసినట్లయితే కూడా మొత్తంగా మనకి చెరువు అయితే కనిపిస్తుంది. ఒకసారి అక్కడ చూసినట్లయితే కూడా వలస పక్షులు రావడానికి కూడా స్తంభాలు ఏర్పాటు చేయడం జరిగింది. పక్షులు కూడా ఇక్కడికి వస్తున్నాయి. కానీ చూస్తే మటుకు మొత్తం గుర్రపు డెక్కతో, పిచ్చి మొక్కలతో, ఎక్కడికక్కడ చెత్తా చెదారంతో మురుగు కంపు కొడుతూ మనకి చెరువు అయితే కనిపిస్తుంది. అయితే దీనిని ప్రక్షాళన చేయాలని, దీన్ని బ్యూటిఫికేషన్ చేయాలని ఏదైతే అంటే 30 ఎకరాల చేంజ్ ఉండేటువంటి ఏదైతే ఈ చెరువు ప్రాంతం ఉందో ప్రస్తుతం 7-8 ఎకరాలకు కుచించుకుపోయి ఉంది. కనీసం దీన్నైనా కాపాడాలని, దీని చుట్టుపక్కల ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే కోరుకుంటున్నారు. తక్షణమే అధికారులు స్పందించి ఏవైతే సిటీలో మిగతా చెరువులను బ్యూటిఫికేషన్ చేసిన మాదిరిగా ఇది కూడా ఏదైతే రోడ్డు పక్కన మనకు కనిపిస్తుందో ఈ కుంటను కూడా బ్యూటిఫికేషన్ చేయాలని, దీని చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని, అదేవిధంగా వాకింగ్ ట్రాక్లు కూడా ఏర్పాటు చేయాలని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే దీనికి పోరాడుతున్నారు. దీనికి సంబంధించి అధికారులు స్పందించి తక్షణమే ఇందుకు సంబంధించినటువంటి చర్యలు చేపట్టాలని కూడా కోరుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వినోద్తో అంశుమా, బిగ్ టీవీ, హైదరాబాద్.